ఏమైంది? అవునా, మరి ఎక్కడ చేపిస్తారు? ఎక్కడ చేపిస్తారు? హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుద్ర విత్ యూ. గాయ్స్, ఈరోజు వచ్చేసి May 1st, 2024. గాయ్స్ ఇక్కడ చూడండి, అండ్ ఏమంటారు దాన్ని, క్రికెట్ బాక్సర్ సంథింగ్ ఏమంటారు కదా. అండ్ ఇది మన ఇంటి దగ్గర పెట్టారు అనమాట. గాయ్స్, ఈరోజు వచ్చేసి May 1st, 2024. అండ్ ఇంట్లో కూర్చొని పొద్దున్న నుంచి ఇంట్లోనే ఉన్నా, బోర్ కొడుతుంది. సో ఛాయ్ తాగుదాం అనేసి ఫ్రెండ్స్ ఫోన్ చేశారు హాస్పిటల్ నుంచి. అండ్ నేను ఈరోజు హాస్పిటల్కి పోలేదు, అంటే ఇంకా రేపటి నుంచి కూడా పోన అవసరం లేదు అనుకోండి. ఎందుకంటే నిన్నటికి లాస్ట్ April 30 లాస్ట్ అనమాట వర్కింగ్ మనది. సో ఆల్మోస్ట్ హాస్పిటల్లో 9 years 3 months 20 days అయితే వర్క్ చేసిన నేను. అండ్ సో నిన్నటికి లాస్ట్ అయిపోయింది. ఈరోజు వచ్చేసి ఇంకా ఈరోజు నుంచి ఇంట్లోనే ప్రజెంట్ అయితే. అండ్ సో ఇప్పటి నుంచి ఇంకా ఫుల్ వీడియోస్ వస్తుంది. సో గాయ్స్ కొంచెం సపోర్ట్ చేయండి. మా ఫ్రెండ్స్ అక్కడ ఈసీఎల్లో వెయిట్ చేస్తారు అనమాట. అట్లనే అమ్మ కూడా వస్తుంది ఈసీఎల్కి. ఇది కొత్త అంటే ఇల్లు తీసుకున్నాడు కదా, అదేంటంటే డిస్టెన్స్ కొంచెం దూరం అయిపోయింది. ట్రాన్స్పోర్ట్ అనేది ప్రాపర్గా లేదు అక్కడికి ఎగ్జాక్ట్గా రావడానికి. అందుకోసమే ప్రతిసారి ఇంకా అమ్మని వదిలేయడము, మళ్ళీ తీసుకొని రావడం, అంటే కొంచెం టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది పర్టికులర్గా దీనికోసమని. అండ్ అదే ప్రజెంట్ అయితే జాబ్ అయింది. అండ్ మళ్ళీ జాబ్ చేయాలని అయితే ఇష్టం లేదు నాకు. ఏదైనా బిజినెస్ ప్లాన్ చేస్తే బాగుంటుంది అన్నట్టు ఆలోచిస్తున్నా. బట్ ఇప్పటికిప్పుడు ఏం బిజినెస్ చేస్తాము, అది కూడా వితౌట్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ కూడా లేదు. మొన్ననే ఇల్లు తీసుకున్నాను కదా, సో దానికి ఆల్మోస్ట్ అంతా ఖర్చు అయిపోయింది అనమాట. సో దానివల్ల చాలా కొంచెం అప్పులల్లో అయిపోయినా, కట్టేటివి కూడా చాలా ఉన్నాయి. సో అందుకోసం మేము బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఒక బిజినెస్ ప్లాన్ చేయాలంటే ఒక ఐడియా అయితే వచ్చింది నాకు. సో అది వచ్చి ఈవెంట్ మేనేజ్మెంట్ అనమాట. సో దీంట్లో నాకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అనుకుంటే మాత్రం డెఫినెట్లీగా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు ఒక దగ్గర జాబ్ చేయడం అయితే ఇష్టం లేదు, బట్ వర్క్లో అయితే కంపల్సరీగా నేను ఫుల్ ఎఫర్ట్ పెట్టి అయితే వర్క్ చేస్తాను. అది నాతో ఉన్న వాళ్ళకి కానీ నా గురించి తెలిసిన వాళ్ళకైతే చాలా బాగా తెలుసు. సో గైస్, ఈవెంట్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అది వచ్చేసి అంటే ఆల్మోస్ట్ టూ మంత్స్ బ్యాకే నేను విజిటింగ్ కార్డ్స్ ఇవన్నీ అయితే ప్లాన్ ప్రిపేర్ చేసిన. బట్ ఏమైపోయిందంటే ఇల్లు వర్క్ వల్ల దాన్ని కొంచెం పెండింగ్ పెట్టాల్సి వచ్చింది. అండ్ ఎట్ ప్రజెంట్ అయితే ముహూర్తాలు కూడా కొన్ని తగ్గిపోయినాయి, మంచి డేస్ కూడా పోయింది. బట్ చాలామందికి వేరే ఈవెంట్స్ ఉంటాయి, ఏమంటారు బర్త్డే పార్టీస్ కానీ ఫస్ట్ బర్త్డే అదైతే డే అయితే చూడరు. డెఫినెట్లీ ఫస్ట్ బర్త్డే అంటే ఫస్ట్ బర్త్డేనే ఆ డేట్ ఉంటుంది కాబట్టి ఆ డేట్లో చేసుకోవాలి కదా. సో మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళకి కానీ మీకు కానీ ఏదైనా ఈవెంట్, బర్త్డే పార్టీస్ కానీ ఎనీ ఈవెంట్ అయినా మీరు చేసుకోవాలంటే ఫుల్ సెటప్ అయితే, అంటే ఫుల్ టీమ్ అయితే మన దగ్గర ఉంది. ఫోటోగ్రఫీ నుంచి డెకరేషన్, ఫుడ్ ప్రిపరేషన్, ఎవ్రీథింగ్ మన దగ్గర అయితే అవైలబుల్ ఉందన్నమాట. సో గాయస్, మీకు ఎవరికైనా ఏదైనా ఫంక్షన్ తెలిసినా కానీ ఏదైనా ఉన్నా కానీ సో నాకు కొంచెం అంటే నన్ను సజెస్ట్ చేస్తారని అనుకుంటున్నా. సో ఇది నా విజిటింగ్ కార్డ్ చూడండి. అండ్ దాంట్లో నెంబర్ ఉంది. నేను ఇంకొక ఫ్రెండ్ ఒక 3 members కలిసి స్టార్ట్ చేస్తున్నాము. సో మీకు తెలిసిన ఏదైనా ఈవెంట్ ఉంటే మనకి చెప్పండి. అండ్ పర్టికులర్గా నేను ఒక ఫోటోగ్రఫీ కోర్స్ అయితే కంప్లీట్ చేసిన. అండ్ ఫోటోగ్రఫీ అయితే మనమే ఓన్గా చేయొచ్చు, ఎందుకంటే యూట్యూబ్ కోసం డెఫినెట్లీ ఫోటోగ్రఫీ అనేది మనకి యూజ్ అవుతుందని కోర్స్ అయితే చేసిన అనమాట. ఏమైంది? అవునా, మరి ఎక్కడ చేపిస్తారు? హెడ్స్ అటు సైడ్ ఉన్నారా? దగ్గరలోనే ఉందా? అవునా, వదిలేయమంటారా మరి అటు? సిగ్నల్ దగ్గర ఉందా? సిగ్నల్కి ముందు ఉందా? సరే అన్నాడు, మరి కొడతా, కూర్చో ముందుకు నువ్వు.
రైట్ కొట్టు, మెల్లగా రైట్ కొని, మెల్లగా. చూసి లెఫ్ట్ తీసుకో మెల్లగా. చాయ్ తాగడానికి పోతున్నా. సో మధ్యలో ఒక అంకుల్ బండి ఖరాబ్ అయిపోయి నూక్కొని పోతున్నా అనమాట. ఏమైందని అడిగితే కీస్ ఆన్ అయితే లేదు అనేసి అంటున్నాడు. సో ఇక్కడ ముందు చేయడానికి ఉన్నదంట. సో ఆడికి దాకా పంపించేసి పోదామని అయితే. సో ఇట్లా చాలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అయితే వచ్చిన అనమాట. వెళ్తారా? రైట్ అండి. సో ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అనేసి అన్నాడు. అంటే ఇక్కడ ట్రాఫిక్ కూడా కొద్దిగా ఎక్కువనే ఉంటుంది. సో ఇట్లానే మనం యూటర్న్ తీసేసుకొని ఈసీఎల్ వెళ్ళిపోదాం. చాలామంది నాకు కూడా అట్లా హెల్ప్ చేసినారు. సో అప్పుడప్పుడు మనం కూడా అట్లా హెల్ప్ చేస్తుండాలి అందరికీ. మా వాళ్ళకి ఫోన్ చేస్తాం. కాకా ఎక్కడున్నారు? అర్థం కాలే. ఎక్కడున్నారు? వచ్చేసిన. సరే. సో గాయ్స్ ఇక్కడ డైలీ మనం టీ తాగే ప్లేస్ అనమాట ఇది. అండ్ మా వాళ్ళకి ఫోన్ చేసిన వస్తున్నా అనేసి అన్నారు. ఎంత టైం పడుతుందో చూడాలా. గైస్ ఫ్రెండ్స్ తోటి చాయ్ తాగేసి అయితే ఇంటికి వచ్చేసిన. అట్లనే అమ్మని పికప్ చేసుకుని వచ్చేసిన. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కింద కామెంట్ చేయండి. అండ్ మీకు నచ్చితే మన వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.